తెలంగాణలో లోకల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. గాంధీ భవన్లో జరిగే కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో ప్రభుత్వ అనుకూలత వ్యతిరేకతలను పరిగణలోకి తీసుకుని ఒక అంచనాకు వస్తారని తెలుస్తోంది. పీఏసీ మీటింగ్ లో నేతల అభిప్రాయాన్ని తెలుసుకుని ముందుకెళ్తారని టాక్. అభిప్రాయ సేకరణలో భాగంగా పీఏసీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా అన్న అంశంపైనే మెయిన్ డిస్కషన్ జరగనుంది. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. కులగణన నిర్వహించిన ప్రభుత్వం రిజర్వేషన్ పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి బిల్లు పంపింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నా చేసింది. కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. దీంతో 42% రిజర్వేషన్లపై ఏం చేయాలి అనేది కాంగ్రెస్ కు పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఇక ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్లు సాధ్యం కానప్పుడు పార్టీ పరంగా బీసీలకు 42% అమలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది. విపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాయి. గాంధీ భవన్ సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు 25న జరిగే కేబినెట్ భేటీలో అధికారిక నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. వినాయక నిమజ్జనం తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కానుందన్న సమాచారంతో లోకల్ లీడర్లలో ఆసక్తి పెరుగుతోంది.